హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఉగాది టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అన్న నాకు ఉగాది స్పెషల్ టెంప్లెట్ డిజైన్ చేయండి, నేను మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి విజిట్ చేయాలని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. మీకోసం అయితే నేను చాలా కష్టపడి మనకి 4 hours దాకా మీకోసం అయితే నేను కష్టపడి ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు థంబ్నెయిల్ ఫోటో చూశారు కదా, అదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా అలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ముందే చెప్తున్నాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసి మీరు చూడకండి. మీరు స్కిప్ చేస్తే అస్సలు మీకు అర్థమైతే అవ్వదు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో వెంటనే మీరు కామెంట్ చేయండి, నేను వెంటనే అయితే రిప్లై ఇస్తాను. చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, టెంప్లెట్ లింక్ ఇవ్వండి, అవి ఇవ్వండి అంటే అవన్నీ కుదరవు అనమాట. సో వీడియోని అయితే ఫుల్ క్లారిటీగా చూసి మీకు ఏమన్నా క్వశ్చన్స్ మైండ్లోకి వస్తే అప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వెంటనే అయితే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 seconds మీకు డెమో చూపిస్తాను. సో ఇప్పుడైతే మీరు చూడండి. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. చెప్పాను కదా, ఇదే విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అనేది పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే ఈ వీడియోకు 4 hours దాకా మీకోసం టైం కేటాయించి చేశాను ఫ్రెండ్స్. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే అండి ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎనర్జీ అంటే చాలా వస్తుంది. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఇటువంటి మంచి టెంప్లెట్స్ ఇంకా మీకోసం అయితే చాలా ఇంకా డిజైన్ అయితే చేస్తాను. మీరు లైక్ చేసే దాన్ని బట్టి నా ఎనర్జీ అనేది చాలా ఇంకా డెవలప్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోకి లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు. వాళ్ళకు కూడా అంతో ఇంతో అయితే నేను హెల్ప్ అయితే చేసినట్టుంటుంది. సో మీరు కూడా నాకైతే హెల్ప్ అయితే చేసినట్టుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేశారు, పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు చాలా మందికి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కూడా తెలియదు. మీరు ఈ వీడియో కింద చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే మీకు అవసరం అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ మీకు కైన్మాస్టర్ ప్రో అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను ముందే చెప్తున్నాను, నేను వాడే ప్రతి ఒక్క ఫైల్ లింక్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ కింద రైట్ ఇస్తున్నాను. ఇచ్చేసాక ఫస్ట్ ఇమేజ్ మేము ట్యాప్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో వీడియో అంత లెంత్ ఇది డ్రాగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసి మనకు ఇక్కడ మనకు ట్రిమ్ అని ఉంది కదా, కత్తెర సింబల్ పక్కన మనకు ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈజ్వల్ మీద ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక నేను అనేది సింపుల్గా ఒక 20 seconds అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది. సో నేను 20 seconds ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ మనకి ఏవైతే ఉందో తోరణం వచ్చేసి ఇక్కడ పూల తోరణం అనేది నేను PNG అనేది యూజ్ చేస్తాను. ఈ పూల తోరణం యొక్క లింక్ కూడా మీకు PNG అని కింద పూల తోరణం PNG లింక్ అని ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే, సో ఇలా యాడ్ ఇచ్చేసి కరెక్ట్గా మీరు అలా బార్డర్లో సెట్ చేయండి. సెట్ చేసి సేమ్ ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో వీడియో అంత లెంత్ డ్రాక్ ఇవ్వండి. ఓకే, సో ఇచ్చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ అదే ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, 3 dots మీద ట్యాప్ చేసి డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ అదే ఇమేజెస్ మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతుంది. ఓకే, సో ఇలా యాడ్ అయ్యాక కరెక్ట్గా మళ్ళీ మీరు ఏం చేస్తారు, సేమ్ అలా ఇలా డిజైన్ చేయండి. ఓకే,
సో అలా ఇచ్చేసి కరెక్ట్గా టిక్ మార్క్ మీద సేమ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఓకే, ఇంతటితో మనకి పూల తోరణం రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా మీరు స్క్రోల్ చేయండి. మనకు ఎక్కడ కదలికలు అయితే ఉండకూడదు. ఓకే, సో ఇచ్చేసాక మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ సేమ్ ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ కొన్ని పిఎన్జీ అయితే ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. చెప్పాను కదా నేను వాడే ప్రతి ఒక్క పిఎన్జీ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తానని. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మీకు వచ్చేసి ఫ్లవర్ ఎఫెక్ట్ అని మీకు ఇస్తాను. ఆ లింక్ ఫ్లవర్ ఎఫెక్ట్ లింక్ అని, ఆ ఫ్లవర్ ఎఫెక్ట్ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసి కరెక్ట్గా ఇలా స్క్రోల్ చేసి అలా టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఓకే, సో ఇచ్చేసి సేమ్ ఈ లేయర్ కూడా మీకు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఓకే, సో ఇచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొన్ని ఇక్కడ ఇమేజెస్ అనేది ఇక్కడ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తా. ఓకే, సో సేమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను కింది స్క్రోల్ చేస్తే మనకు ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నీ మీకు చెప్పాను కదా, ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ ఇమేజ్ అనేది కొద్దిగా అలా డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఓకే, సేమ్ మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి. ఓకే, సో ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఉగాది మనకి పిఎన్జీ ఇమేజ్ అనేది లింక్ ఇస్తాను. సో ఈ యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే, సో అలా ఇచ్చేసి కరెక్ట్ ఎఫెక్ట్ను అలా ఇవ్వండి. ఓకే, సో ఇంకా మీకు లేదు, మీకు ఇలా స్క్రోల్ చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా ఇచ్చుకొని టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఇదే ఇమేజ్ను ఎండ్ వరకు డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, డ్రాగ్ చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ గర్ల్ ఫ్రెండ్, మీరు ఎవరైతే విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఈ ఇమేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఇమేజ్ లింక్ అని, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అని. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. క్రాపింగ్ లేక వచ్చేసి ఇక్కడ సేప్ ఎనేబుల్ చేసి సేప్లోకి వెళ్ళి ఇక్కడ రౌండ్ సేప్ అని మనకి హోల్ సేప్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి సేమ్ మళ్ళీ ఇలా స్క్రోల్ చేసి మీ ఇమేజ్ను కొద్దిగా అలా డ్రాగ్ చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇది మనకి ఇక్కడ ఉంది కదా రింగ్. ఓకే, సో ఈ రింగును కొద్దిగా అలా ఆపోజిట్లో ఇలా ఇవ్వండి. ఓకే, సో మీకు ఎలా కావాలనో అలా ఇలా అడ్జస్ట్ అనేది చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఇమేజ్ కూడా కొద్దిగా అలా డ్రాగ్ చేసి మీ ఇమేజ్ని కరెక్ట్గా అందులో సెట్ చేయండి. ఓకే, సో ఇలా సెట్ చేసి కరెక్ట్గా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసి సేమ్ మళ్ళీ మీ ఇమేజ్ను కొద్దిగా అలా స్క్రోల్ చేయండి. సో ఓకే, సో ఇలా స్క్రోల్ చేసేసి టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. ఓకే, ఇక్కడతో మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఏంటి మనకు నెక్స్ట్ కావాల్సింది, ఇక్కడ మనకి ఒక టెంప్లెట్ రావాలి, ఇంకా బ్యూటిఫుల్ మెమోరీస్ అని రావాలి. సో అప్పుడు మీరు నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ బ్యూటిఫుల్ అంటే మనకి బ్యూటిఫుల్ మెమోరీస్ అని ఒక పిఎన్జీ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాను. ఈ పిఎన్జీ టెక్స్ట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే, సో ఇలా యాడ్ ఇచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ఇస్తున్నా. ఇచ్చేసి కొద్దిగా అలా డ్రాగ్ చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇస్తున్నా. ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఉగాది అనేది కొద్దిగా ఉగాది శుభాకాంక్షలు అనేది కొద్దిగా అలా పైకి ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కూడా మనకి ఈ లేయర్ కూడా మీకు ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో డ్రాగ్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మీరు యాడ్ అనేది చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉంటుంది. ఫుల్ స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేసి వైట్ బాక్స్ మీద ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ మన టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చాలా మందికి ఇది బ్లెండింగ్ అనే ఆప్షన్ నాకు రావట్లేదు, నాకు కుదరలేదు అంటే నాకు కుదరదండి. నేను ముందుగానే చెప్తున్నాను, మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ లేకపోతే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అది అన్ఇన్స్టాల్ చేసేసి మీకు కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి మీరు సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని ఇవ్వండి. ఓకే, స్క్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే, సో ఇక అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి మీకు ఇక్కడ టెంప్లెట్ కలర్స్ పెంచేయండి. ఓకే,
పెంచేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేసి మన ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇమేజ్ కూడా కొద్దిగా మీరు కలర్ ఎఫెక్ట్ను పెంచుకోండి, ఎందుకంటే మనకు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో చూడండి మనకు చేంజ్ అయితే అవుతుంది. వావ్, అమేజింగ్ కదా. సో ప్లీజ్ అండి, ఇంకా వీడియోకు లైక్ చేయాలంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము అంతా ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అనేది ప్లే చేద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇదే విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్, అంటే నేను ఒకే ఫోటోని మీకు యూజ్ అయ్యేలా నేను చెప్పాను. సో ఇలా మీకు ఫోటోలు ఇలా ఎండ్ వరకు వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ ప్రతి ఒక్క ఫొటోస్ని 1 by 1 ఇలా క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ గర్ల్ ఫ్రెండ్కి విషెస్ చేస్తే సో అందులో ఉన్న ఆనందం అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా అంటే టెంప్లెట్ కూడా చాలా హైలైట్గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి నాకైతే సపోర్ట్ అయితే చేసినట్టు ఉంటుంది. ఈ వీడియో మనకు వైరల్ కావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా చాలా అంటే చాలా చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇటువంటి మంచి మంచి టెంప్లెట్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా చేస్తాను. ఓకే, సో ఇంకా ఇమేజ్ వచ్చేసింది, మనకు ఉగాది వచ్చేసింది, బ్యూటిఫుల్ మెమరీ వచ్చేసింది, ఫ్లవర్ ఎఫెక్ట్ వచ్చేసింది, తోరణం వచ్చేసింది, టెంప్లెట్ వచ్చేసింది. సో ఇంకేంటి నెక్స్ట్ మనకు కావాల్సింది, మనకు నచ్చిన ఆడియో సాంగ్. ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయి, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ అవి ఇవి మనకు ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తాయి. సో అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఇంకా బేసిక్గా మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడ క్రియేట్ అయితే అయిపోయింది. ఇంకేంటి మనకు నెక్స్ట్ కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి లోలో అనేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.